శంకర్ చెంప పగలగొట్టిన వెన్నెల ఒక్కసారిగా శంకర్‌కి, ఇంట్లో వాళ్ళందరికీ పెద్ద ఊహించని ట్విస్టే ఇచ్చింది వెన్నెల. అయితే వెన్నెలని ఇంటికి తీసుకొని వస్తాడు కదా శంకర్, కుడికాలు ముందు పెట్టి ఇంట్లోకి పద మంచి జరుగుతుందన్నట్టు చెప్తాడు. అయితే వెన్నెల కూడా శంకర్ ఏం చెప్తే అది చేస్తూ ఉంటుంది. మా పెద్దమ్మ ఆశీర్వాదం తీసుకో అన్నా కూడా సరే అని తీసుకుంటుంది. అయితే వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటే అసలు నన్నెందుకు తీసుకొచ్చారు? నేను ఎవరిని అసలు మీకు నాకు ఏంటి సంబంధము? నన్నెందుకు తీసుకొచ్చారంటూ మాట్లాడుతూ ఉంటే, నువ్వు ముందు ఫ్రెష్ అవ్వు తర్వాత చెప్తాము. నీకు ఇంటికి మీ అమ్మకి చాలా సంబంధమే ఉందన్నట్టు చెప్తాడనమాట. అయితే ఈ కేశవ ఉన్నాడు కదా, నరాలు తెగిపోతున్నాయని చెప్తూ ఉంటాడు. ఆయన వెంటనే పెళ్లి చేసేయమ్మా, పంతులు గారు చెప్పారు కదా ఒక ముహూర్తం, ముందు ముహూర్తం దానికి చేసేసేయమ్మా అంటే, ఏ టైంలో ఏం చేయాలో నాకు తెలుసులేరా అని అయితే చెప్తూ ఉంటే, ఇక వెన్నెల శంకర్ కట్టిన తాళిని చూసుకుంటూ ఉంటుందన్నమాట. అయితే నాగమ్మ దగ్గర పనిచేస్తున్న ఒక ఆవిడ అది చూసి వెన్నెలని లాక్కొని వెళ్ళి నాగమ్మ ముందు ఉంచుతుంది. ఇంట్లో అందరూ ఏమనుకుంటారంటే, వైష్ణవిని తీసుకొచ్చావా ఏంటి, వైష్ణవికి పెళ్ళైపోయింది, పెళ్ళైన అమ్మాయిని తీసుకొచ్చావా, వెన్నెలగా తీసుకురమ్మని చెప్పింది నాగమ్మ అడిగితే, లేదు నేను వెన్నెలనే తీసుకొచ్చాను, ఆ తాళి నేనే కట్టాను పెద్దమ్మ అని చెప్పడంతో కేశవ ఆశలన్నీ నీరు గారిపోతాయన్నమాట. ఇక జరిగింది మొత్తం చెప్తాడు. రజని ఒకవైపు సంతోషంగా ఉంటుంది, ఎందుకంటే ఆ కేశవ చేతిలో పడితే ఈ అమాయకురాలు ఏమైపోతుందో ఏమో అనుకుంటూ. శంకర్ ఎంత అమ్మ వాళ్ళ మాట కాదని చెప్పినా నాగమ్మ మాట విన్నా కూడా కొంచెం మంచి లక్షణాలు ఉన్నాయి అబ్బాయిలో, ఆ నాగమ్మ విషయం గురించి తప్పనిస్తే. అందుకని మంచిగానే హ్యాపీగా ఫీల్ అవుతుందన్నమాట. కానీ నాగమ్మ, ఎందుకు ఇలా చేసేవారు అసలు, మీ అన్నయ్యకి ఇచ్చి పెళ్లి చేద్దాం అనుకున్నాను కదా, ఆ తాళిని నీ చేతులతో తెంపేసి అంటే వెనక ముందు ఆలోచించకుండా ఆ తాళిని తెంపేయబోతూ ఉంటాడనమాట. ఒక్క క్షణం రజనీ అయితే షాక్ అయిపోతుంది, తెంపేశాడా కానీ వెన్నెల తెంపనివ్వదు, చేయి పట్టుకొని లాగేస్తుంది, చెంపకేసి చెల్లని కొడుతుంది. ఆ దెబ్బ నాగమ్మకు తగిలినట్టుగా అనిపిస్తుంది. అమ్మవారి ఎదుటిన తాళి కట్టావు, ఈ తాళిని నేను పవిత్రంగా భావిస్తున్నాను, వేరెవరో చెప్పారని చెప్పి నా మెడలో తాళిని తెంచడానికి నువ్వెవరు అంటూ బాగానే బుద్ధి చెప్తుంది శంకర్. కొంచెం కూడా జ్ఞానం అనేది లేదా, ఎవరు ఏం చెప్పినా ఆవిడ ఏం చెప్తే అది చేసేస్తావా అంటూ, నా మెడలో ఉన్న తాళిని తీయడానికి మీరెవరు అంటూ నాగమ్మకి ఇంట్లో వాళ్ళందరికీ పెద్ద షాక్ ఇస్తుంది అనమాట. ఆ తాళి మెడలో ఉండగా ఈ కేశవ ఇంకా పెళ్లి చేసుకోలేడు కదా, అందుకని నాగమ్మకి రివర్స్ అయితేనే కథ ముందుకెళ్తుంది అన్నట్టు వెన్నెల ఈ ట్విస్ట్ ఇచ్చింది.